शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम्। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्मै नमस्तस्मै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారటి బుచ్చడియమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శుభం. ఈరోజు శ్రీమద్ దేవి భాగవతంలో ద్వితీయ స్కంధం ప్రారంభించుకుంటున్నాం. ఈ ద్వితీయ స్కంధంలో సుమారుగా కురువంశము యొక్క వృత్తాంతమంతా చెప్పబడుతుంది. ప్రథమ స్కంధము చివరిలోనే ఆ వీరి యొక్క ధృతరాష్ట్రాదుల జన్మము యొక్క విషయము సంగ్రహంగా అక్కడ ప్రస్తావింపబడింది. దీంట్లో అంతకు పూర్వము నుండి కూడా మత్స్యగంధి వృత్తాంతము దగ్గర నుండి దీంట్లో చెప్పబడుతోంది. ఆ ఋషులు సూతుల వారిని అడిగారు. ఆశ్చర్యకరమేతత్ వచనం గర్భహేతుకం సందేహోత్ర సముత్పన్నః సర్వేషాం నస్తపస్వినాం మాతా వ్యాసస్య మేధావిన్ నామ్నా సత్యవతీ చ వివాహితా పురాజ్ఞాతా రాజ్ఞా శంతనునాయత తస్యాః పుత్రః కథం వ్యాసః సతీ స్వభవనే స్థిత ఈదృశీ సా కథం రాజ్ఞా పునః శంతనునా వృతా తస్యాం పుత్రా ఉభౌ జాతౌ తత్వం కథయ సువ్రత అని అడిగారు. వ్యాసుడు సత్యవతి యొక్క కుమారుడు సాత్యవతేయుడు అని అంటున్నారు. సత్యవతిని శంతను మహారాజు వివాహం చేసుకున్నారంటున్నారు. ఈ వ్యాసుల వారు ఎప్పుడు జన్మించారు? అటువంటి వ్యాసుల వారు జన్మించినటువంటి అటువంటి సత్యవతిని శంతను మహారాజు ఎట్లా వివాహం చేసుకున్నారు? ఈ విషయాన్ని సవిస్తరంగా ఈ కథను మాకు చెప్పవలసింది అని అడిగారు. ప్రణమ్య పరమాం శక్తిం చతుర్వర్గ ప్రదాయినీం ఆదిశక్తిం వదిష్యామి కథాం పౌరాణికీం శుభాం. ఆ పరాశక్తి అయినటువంటి ఆ మాతకు దేవికి ఆదిశక్తికి నమస్కారం చేసి మీకు ఆ కథ అంతా సవిస్తరంగా చెప్తాను అన్నారు.
ప్రాచీన కాలంలో ఉపరిచర వసువు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన భూమి మీద ఎప్పుడు విమానంలో పైన తిరుగుతూ ఉంటాడు. అంచేతే ఆయనకు ఉపరిచర అనే పేరు వచ్చింది. ఆయన గొప్ప ధార్మికుడు, సత్యసంగర. ఆయన చేది దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన తపశ్శక్తికి మెచ్చి ఇంద్రుడు ఆయనకి ఒక విమానాన్ని బహూకరించాడు. ఆయన ఆ విమానం మీద హాయిగా తిరుగుతూ ఉంటాడు. ఆ ఉపరిచర వసువుకి భార్య గిరిక అనేటువంటి ఆమె భార్య. ఆమె చాలా సౌందర్యవతి. తస్య భార్య వరారోహ గిరికా నామ సుందరి పుత్రాశ్చాస్య మహావీర్యా పంచాసన్న పంచ ఆసన్నమితౌజసః. ఆ గిరిక అనేటువంటి ఆమె వారికి 5 పుత్రులు కూడా ఉన్నారు. అయితే ఈ వసువుకి, ఉపరిచర వసువుకి గిరిక అంటే చాలా అతిశయమైనటువంటి విపరీతమైన ప్రేమ అన్నమాట. ఆయన ఒకసారి వేటకై అరణ్యానికి వెళ్ళాడు. చచార మృగయాం రాజా గిరికాం మనసా స్మరన్. ఆ వేటలో తిరుగుతున్నటువంటి వాడు భార్య అయిన గిరికని స్మరించాడు. ఆమె పట్ల అతిశయమైనటువంటి ప్రేమ ఉన్నది. దాంతో ఎప్పుడైతే ఆమెను స్మరిస్తూ ఉన్నాడో ఆమె పట్ల కోరిక కలిగింది. అయితే ఆమె అక్కడ లేదు. ఆ కోరికను ఆయన నిగ్రహించుకోలేకపోయాడు. ఆ కారణంగా స్ఖలనం జరిగింది. స్ఖలితమైనటువంటి తన వీర్యము వృధా పోకూడదు అనే అభిప్రాయంతో తస్య రేత ప్రచస్కంద స్మరతస్తాం చ కామినీం వటపత్రేతు తద్రాజా స్కన్నమాత్రం సమాక్షిపతు అమోఘం సర్వథా వీర్యం మమ చైతన్న సంశయః ప్రియాయై ప్రేషయామ్యేతతు ఇతి బుద్ధిమకల్పయతు. ఈ వీర్యము వృధా కాకూడదు, స్ఖలితమైనది అని ఒక మర్యాకులో వటపత్రములో దాన్ని ఉంచి దాన్ని అభిమంత్రణ చేసి దానికి ఎటువంటి హాని కలగకుండా అభిమంత్రణ చేసి ఒక డేగను పిలిచాడు. ఆ డేగ వచ్చింది. వస్తే దానికి విషయం చెప్పి దీన్ని మహారాణి గిరికకు అందజేయవలసింది అని చెప్పారు. పార్శ్వస్థం శ్వేనమాభాష్య రాజోవాచ ద్విజం ప్రతి గృహాణేదం మహాభాగా గచ్చ శీఘ్రం గృహం మమ గిరికాయై ప్రయచ్ఛాశు తస్యా స్వార్థవమధ్యవై. ఆమె ఋతుస్నాత అయి ఉన్నది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా నీవు దీన్ని ఇప్పుడే తీసుకువెళ్ళి భద్రంగా ఆమెకు అందజేయవలసింది అని ఆ డేగను అడిగాడు. అప్పుడు సరే ఇత్యుక్త్వా ప్రదదౌ పర్ణం స్యేనాయ నృపసత్తమః సగృహీత్వా ఉత్వపాతాశు గగనం గతివిత్తమః. జాగ్రత్తగా దాన్ని ముక్కుతోటి పట్టుకుని అది రాజ్యానికి, చేది దేశము అక్కడే అరణ్యము కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి రాజ్యానికి గిరికకు ఇవ్వడం కోసమని బయలుదేరి. అయితే అది ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూసి దీని నోట్లో ఏదో ఉంది, ఏదో మాంసపు ఖండమేమో అని అనుకుని దాన్ని స్వీకరించడానికి ఈ ముందు వెళుతున్న డేగ వెంట ఆ రెండవ డేగ పడింది. ఆమిషన్ సతు విజ్ఞాయ శీఘ్రం అభ్యద్రవత్ ఖగం. దాని వెనకాల వెంబడించి దాన్ని పట్టుకోపోయింది. అయితే ఇద్దరికీ ఇక్కడ ఆ ప్రయాణం పైన ఎగురుతూ ఉండగానే వారిద్దరికీ ఘర్షణ జరిగింది, వారిద్దరికీ కలహం జరిగింది. ఈ కలహంలో ఏమైంది అంటే
ఆ డేగ ముక్కు నుండి ఆ వీర్యం ఉంచినటువంటి ఆ వటపత్రము కిందకు పడిపోయింది. పడి ఎక్కడ పడింది? కింద నదిలో పడింది. ఖగౌతౌ యుజ్యతోరపతత్ రేతశ్చాపి యమునాంబసి. యమునా నదిలో పడింది. అక్కడ యమునా నదిలో ఏముంటే చేపలు ఉంటాయి. ఒకానొక చేప ఆ పడినటువంటి ఆ వసువు యొక్క ఆ వీర్యాన్ని మింగేసి, కొంతకాలానికి ఏమైంది? ఈ జాలరులు ఆ చేపను పట్టుకున్నారు. ఆ చేప గర్భవతి అవ్వడం చేత దాన్ని ఇంటికి తీసుకువెళ్ళారు. మామూలుగా చేపని వాడు ఖండించినట్లుగానే దాన్ని ఖండిస్తే దాని పొట్టలోంచి గర్భము నుండి 2 పిల్లలు వచ్చారు. ఆ జాలరుల యొక్క నాయకుడు దాశరాజు, ఆ దాశరాజు ఇంటికి చెప్పారు, అయ్యా ఇది జరిగిన సంగతి, దీంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉన్నారు దీంట్లోను అని చెప్పారు. బాల కుమార శుభగస్తథా కన్యా శుభాననా. వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. బాలుడు చాలా అందముగా ఉన్నాడు, ఆమె కూడా ఆ చిన్నపిల్ల ఆడపిల్ల చాలా అందముగా ఉంది. ఇది వీళ్ళిద్దరు సంగతి ఎవరు ఏమిటి అని అనుకున్నా. సమత్స్యో నామ రాజాసౌ ధార్మిక సత్యసంగర వసుపుత్రో మహాతేజ పిత్రా తుల్య పరాక్రమ. ఆ కుమారుడు మత్స్యరాజుగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆమె తర్వాత మనకి సత్యవతి అనే పేరు ఉంటుంది. ఆ ఆడపిల్ల కాళికా వసునా దత్త తరసా జలజీవనే నామ్నా కాళీతి విఖ్యాత తతో మత్స్యోదరీతి చ. ఆమెకే మత్స్యోదరి అని, కాళిక అని, అలాగే మత్స్యగంధ అని, మత్స్యగంధేతి నామ్నా వై గుణేన సమజాయత. తర్వాత వివర్ధమానా దాసస్య గృహే సా వాసవీ శుభా. ఆమె దాశరాజు యొక్క ఇంట్లో పెరిగింది. ఆమెకి వాసవి అనే పేరున్నది, మత్స్యగంధ అని పేరున్నది. దీని తర్వాత శప్తాయదాసా మునినా విస్మిత సంబభూవ. కొంతకాలానికి ఏమైందంటే అద్రికా మునినా శప్త మత్స్యీ జాత వరాప్సరా విదారితా చ దాసేన అమృతా చ భక్షితా పునః. ఆ చేప కడుపులో ఈమె జన్మించినది, అదే బాలుడు బాలిక జన్మించారు. అసలు ఈ చేప ఎందుకు ఇట్లా చేసింది, ఎందుకు జరిగింది ఇలాగా అంటే, అద్రిక అనేటువంటి ఒకనొక అప్సరస, ఆ అప్సరస ఒక మునిశాపము కారణంగా చేపగా జన్మించిందన్నమాట. ఎప్పుడైతే నీ గర్భము నుండి మానవులు జన్మిస్తారో అప్పుడు నీకు శాప విమోచన అవుతుంది అని ఆ ముని చెప్పాడు. అందువల్ల ఎప్పుడైతే ఈ దాశరాజు ఇంటి దగ్గర ఈ మత్స్యము ఖండింపబడి దాని గర్భము నుండి 2 పిల్లలు వెలువడ్డారో అప్పుడు ఆ అప్సరసుకి శాప విమోచనం అయిపోయి ఆమె వెళ్ళిపోయింది. శప్తాయ తదనంతరం మత్క్రోధ శాపయోగేన మత్స్యయోనింగతా శుభే మానుషౌ జనయిత్వా త్వం శాపమోక్షమవాప్స్యసి అని అప్పుడు చెప్పాడు. శాప విమోచన అన్నమాట. జగామ అమర మార్గంచ శాపాంతే వరవర్ణిని. శాపాంతం అయిపోయింది, ఆవిడ స్వర్గానికి, అమర మార్గంలో స్వర్గానికి వెళ్ళిపోయింది. అనంతరం ఇక్కడ ఈ మత్స్యగంధి అనేటువంటి ఆమె దాశరాజు ఇంట్లో పెరుగుతోంది, దాశరాజు యొక్క కూతురుగా పెరుగుతుంది అన్నమాట. ఏకదా తీర్థయాత్రాయాం వ్రజన్ పరాశరో ముని ఆజగామ మహాతేజా కాళింద్యాస్తటముత్తమం.
ఆ యమునా నదీ తటానికి ఒకానొకసారి పరాశర మహర్షి వచ్చాడు. ఈ పరాశర మహర్షి వచ్చి యమునా నది దాటవలసి వస్తే మామూలుగా జాలేరు వాడు దాటించేటువంటి పడవ వాడు ఉంటారు కదా. ఈ దాశరాజు ఉన్నాడు అక్కడ దగ్గరలో. దాశరాజు భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే మరి నేను తొందరగా దాటాలి, వెళ్ళాలి అన్నాడు. అంటే దాశరాజు అప్పుడు ఏం చెప్పాడంటే తన కూతురు ఈ మత్స్యగంధ ఉన్నది కదా, ఆమెకి చెప్పాడు. ఆయన మహర్షి, ఆయనకి అత్యవసరంగా వెళ్ళవలసి ఉంది కాబట్టి నీవు ఆయన్ని పడవ దాటించి అవతల ఒడ్డుకి చేర్చు అని చెప్పాడు. వాచతాం సుతాం బాలాం మత్స్యగంధాం మనోరమాం ఉడుపేన మునిం బాలే పరంపారం నయస్వహ అని చెప్పాడు. అయితే ప్రయాణం జరుగుతూ ఉంటే దైవవశంతు కాలయోగం వల్ల ఇటువంటి మహర్షులు విషయంలో కొన్ని విషయాలు, సంఘటనలు ఆ విధంగా కాలయోగం వల్ల జరుగుతూ ఉంటాయి. అందుచేత అలాగ యమునా నది మీద పడవలో ప్రయాణం సాగుతూ ఉండగా ఈ సత్యవతి యొక్క రూప లావణ్యాలని, యవ్వన సౌందర్యాన్ని చూసినటువంటి పరాశర మహర్షికి ఆమె పట్ల కోరిక కలిగింది. అయితే తన యొక్క అభిప్రాయాన్ని, కోరికను వ్యక్తపరిస్తే ఆమె అన్నది, ఏమయ్యా నువ్వు మహా ఋషివి, ధర్మజ్ఞుడివి, నీకు ఇటువంటి కోరిక కలగడం ఏమిటి? కులేన శీలేన తథా శృతేన ద్విజోత్తమస్త్వం కిల ధర్మవిచ్చ అనార్యభావం కథమాగతోసి విప్రేంద్రమాం వీక్షించ మీనగంధాం. చాపవాసన వస్తూ ఉంటుంది ఆవిడ. అటువంటి నా పట్ల నువ్వు వంశము చేత, శీలము చేత, గుణము చేత, ధర్మము చేత, విద్య చేత చాలా గొప్పవాడివి కదా. అటువంటి నీకు నా పట్ల ఇటువంటి అభిప్రాయం కలగడం ఏమిటయ్యా? మదీయే శరీరే ద్విజామోఘ బుద్ధే శుభం కిం సమాలోక్య పాణిం గ్రహీతుం సమీపం సమాయాసి కామాతురస్త్వం కథం నాభిజానాసి ధర్మం స్వకీయం. అహో మందబుద్ధిర్ద్విజోయం గ్రహీష్యన్ జలే మగ్న ఏవాజ్యమాం వై గృహీత్వా మనోవ్యాకులం పంచబాణాతి విద్ధం నకోపీహ శక్త ప్రతీపం హి కర్తుం. ఆయన చాలా కామాతిశయము చేత ఆమె చేయని గ్రహించబోయాడు. ఆవిడ అనుకుంటా, అయ్యో ఇంతటి గొప్పవాడికి ఇంత మందబుద్ధి కలిగిందేమిటి? ఈయన ఈ కామాగ్నుడి, ఈ కామ అనేటువంటి దానిలో మునిగిపోయాడు. ఈయన్ని దీంట్లోంచి బయటికి లాక్కొచ్చేవాడే లేడు కదా అని ఆమె చాలా విచారిస్తుందన్నమాట. చించమానాతు సా బాలా తమువాచ మహామునిం ధైర్యం కురు మహాభాగా పరం పారన్నయామి వై. మహానుభావుడా, నువ్వు కాస్త మనస్సుని చెక్కబట్టుకో, ధైర్యం వహించు, నా పట్ల అమర్యాదగా ప్రవర్తించకు. నువ్వు మహానుభావుడివి, ఋషివి, ధర్మవేత్తవి, అటువంటి నీవు అధర్మమైనటువంటి ఈ పని చేయడం తగదు అని చెప్పింది. అయితే కాల వైపరీత్యము, కాలయోగం అట్లా ఉన్నది. మత్స్యగంధాం ప్రజగ్రాహ ముని కామాతురస్తదా వేపమానాతు సా కన్యా తమువాచ స్థితం మునిం. దాటడం ఒడ్డుకి చేరారు. చేరిన తర్వాత ఆయన ఆమెను పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆమె చాలా వణికిపోయింది. వణికిపోతూ ఆ మునిశ్రేష్ఠుడైన పరాశరుడితో అంటోంది, దుర్గంధాహం మునిశ్రేష్ఠ కథం త్వన్నోపశంకసే సమాన రూపయో కామ సంయోగస్తు సుఖావా. ఏమయ్యా, నేను చేపవాసనతో, దుర్గంధముతో ఉండేటువంటి ఆమె నేను.
సమానమైన రూప యౌవనములు కలిగినటువంటి వారికే ఇటువంటి కలయిక అనేది యోగ్యమైనదయా, అదే ధర్మము. కాబట్టి నా వంటి దానితోటి నీవు కలవాలి అని అనుకోవడం చాలా అధర్మము అని చెప్పింది. చెబితే ఇత్యుక్తేన తు సా కన్యా క్షణమాత్రేణ భామిని కృతా యోజన గంధాతు సురూపాచ వరానన. ఆ పరాశరుడు ఆ తన తపశ్శక్తి చేత ఆమెను యోజన గంధగా చేశాడు. అంతవరకు శాపవాసన వస్తూ ఉండేటువంటి ఆమె శరీరము ఒక్కసారిగా ఏమైందంటే యోజనము దూరము ఆమె శరీరము నుండి సువాసన వెదజల్లేటట్టుగా ఆమె శరీరం మారిపోయింది. మృగనాభిసుగంధాం తాం కృత్వా కాంతాం మనోహరాం జగ్రాహ దక్షిణే పాణౌ మునిర్మన్మథ పీడిత. ఆ విధంగా ఆమెను యోజనగంధగా చేసి ఆమె చెయ్యి స్వీకరించాడు. కుడి చేతితోడు ఆమె చేయి పట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఏముంది, ఓ మహాముని, ఇది పగలయ్యా, ఎవరైనా స్త్రీ పురుషులు కలియడం అనేటువంటిది రాత్రి సమయంలో కలవాలి, ఇది పగలు, లోకమంతా చూస్తుంది, అందరూ చూస్తుండగా నువ్వు చేసేటువంటి పని ఏమిటయ్యా అంది. మునే పశ్యతి లోకోయం పితా చైవ తటస్థితః పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణః. పొగలు కలవడం అనేటువంటిది పశువులు చేసేటువంటి పని ఒకటి. తర్వాత లోకమంతా చూస్తోంది, పగలు అందరూ చూస్తున్నారు. అంతేకాదు ఆ ఒడ్డున ఎదురుగా మా తండ్రి ఉన్నాడు. ఇటువంటి స్థితిలో నీవు నా పట్ల ఇలా ప్రవర్తించడం ఏం బాగులేదు. ప్రతీక్షస్వ ముని శ్రేష్ఠ యావద్భవతి యామిని రాత్రౌ వ్యవాయ ఉద్దిష్టో దివానామనుజస్య. కాబట్టి రాత్రి సమయంలో మనుష్యులు స్త్రీ పురుషులు సంగమించడం అనేది ధర్మము. కాబట్టి చీకటి పడేదాకానైనా ఆగవయ్యా మహానుభావ అంది. తచ్చుత్వా వచనం తస్య యుక్తముక్తముదారధీ నీహారం కల్పయామాస శీఘ్రం పుణ్యబలేన. ఆయన మహాశక్తి సంపన్నుడు. తన తపశ్శక్తి చేత అంత వెలుతురేమీ రాకుండా పెద్ద మంచు తెర దాన్ని కల్పించాడు. పెద్ద మంచు తెర కలపడంతో అంత లోకం ఇంకేమీ వాళ్ళు ఎవరికి కనపడలేదు. దట్టంగా మంచు అల్లుకుపోయింది. ఆ వ్యాపించడం తోటి వాళ్ళిద్దరూ ఎవరికి కనపడలేదు. అయితే ఈవిడ ఏమంటే దానికి సమాధానముగా చేస్తున్నాడు. చేపల వాసన వస్తుందయ్యా అంటే సుగంధం వచ్చేటట్టుగా చేశాడు. పగలయ్యా అందరూ చూస్తారు అంటే ఎవరికీ కనపడకుండా ఈ నీహారం అనేటువంటి మంచు తెర ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆమె అనుంది, కన్యాహం ద్విజశార్దూల భుక్త్వా గంతాసి కామతః అమోఘ వీర్యస్త్వం బ్రహ్మన్ కాగతిర్మే భవేదితి పితరం కిం బ్రవీం యజ్జ సగర్భా చేత్ భవామ్యహం త్వం గమిష్యసి భుక్త్వా మాం కింకరోమి వదస్వ తత్. ఇప్పుడు ఏమయ్యా, నీకేమి, నువ్వు బాగానే ఉన్నావు, నేను కన్యను, మనం కలిసినట్లయితే నువ్వు మహా తేజస్సంపన్నుడవు, నేను గర్భవతిని అయినట్టయితే నా తండ్రికి నేను సమాధానం ఏం చెప్పాలయ్యా, లోకానికి సమాధానం ఏం చెప్పుకోవాలి, తర్వాత నా జీవితం ఏమవుతుంది, నీకేమి, నువ్వు వెళ్ళిపోతావు. పితరం కిం బ్రవీం యజ్జ సగర్భా చేత్ త్వం గమిష్యసి భుక్త్వా మాం కింకరోమి వదస్వతు, నేనేం చేయాలి అని. అప్పుడు ఆయన పరాశరుడు అన్నాడు, కాంతేజ్యమత్ ప్రియం కృత్వా కన్యైవ త్వం భవిష్యతి వృణీష్వచ వరం భీరు యత్వమిచ్చసి భామిని. ఓ కాంత, ఓ కన్య, మన సంగమం వలన నీ కన్యాత్వమునకు భంగం మాత్రము జరగదు. ఇంకా నీకేమైనా వరం కావలిస్తే కోరుకు, నువ్వు ఏమనుకుంటున్నావో ఏం కోరుకుంటున్నావో చెప్పు, ఆ వరం నీకు ఇస్తాను, నా కోరికను మన్నించు అన్నాడు. యథా మే పితరౌ లోకే నజానీతో హి మానద
కన్యావ్రతం నమే హన్యాత్ తథా కురు ద్విజోత్తమ. పుత్రస్య తత్సమః కామం భవేత్ అద్భుత వీర్యవాన్ గంధోయం సర్వదా మే స్యాత్ యౌవనం చ నవం నవం. ఆమె కావలసినటువంటి కోరిక చెప్పేసి ఏమిటి అంటే, నా తల్లిదండ్రులు నా విషయాన్ని ఎరగకూడదు. అంటే నేను నీతో కలిసినట్లు కానీ మీ వల్ల నా కన్యాత్వం భంగమైందని కానీ మా తల్లిదండ్రులకు తెలియకూడదు. ఒకటి. రెండవది, నువ్వు గొప్ప తేజస్సంపన్నుడు కాబట్టి నీ వల్ల కలిగేటువంటి ఆ పుత్రుడు కూడా నీ అంతటి గొప్పవాడు కావాలి. మూడవది, ఇప్పుడు ఏ సుగంధమైతే నా శరీరం నుంచి వస్తోందో ఆ సుగంధం ఎప్పుడూ ఉండాలి. ఈ మూడు కోరికలు ఆమె కోరింది. అప్పుడు పరాశరుడు, శృణు సుందరి పుత్రస్తే విష్ణుంశ సంభవ శుచి భవిష్యతి చ విఖ్యాత త్రైలోక్యే వరవర్ణిని కేనచిత్ కారణేనాహం జాతః కామాతురస్త్వయి కదాపి న సమ్మోహో భూతపూర్వో వరాననే. నేను ఎప్పుడు పడితే ఇప్పుడు ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో సంగమించేటువంటి కామాతురుణ్ణి కాదమ్మా. ఒకానొక కారణంగా కాలయోగాత్తు కాల మహిమ వల్ల ఈ విషయం జరుగుతోంది. నీకు జన్మించేటువంటి పుత్రుడు చాలా గొప్పవాడవుతాడు, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు. పురాణకర్త పుత్రస్తే భవిష్యతి వరాననే. అతడు పురాణాలను రచించేటువంటి మహా గొప్ప వ్యక్తి అవుతాడు. వేదవిద్ భాగకర్త చ ఖ్యాతశ్చ భువనత్రయే. అతడు వేదవిత్తు, వేదజ్ఞానము కలిగినటువంటి వాడవుతాడు. వేదములను విభాగము చేసేటువంటి వాడవుతాడు. అంతటి మహానుభావుడు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు నీకు కలిగేటువంటి కుమారుడు అని చెప్పాడు. అప్పుడు ఇత్యుక్త్వా తాం వశం యాతాం భుక్త్వా స మునిసత్తమః జగామ తరసా స్నాత్వా కాళిందీ సలిలే ముని. ఆ విధంగా ఆమెకు ఒప్పందం అయ్యేటట్లుగా చేసి ఆమెతో సుఖించి తదనంతరం కాళిందీ నదిలో స్నానం చేసి పరాశరుడు వెళ్ళిపోయాడు. తదనంతరం సాపి సత్యవతీ జాత సత్యో గర్భవతీ సతీ. ఆమె సత్యో గర్భము జరిగినది. అందువల్ల సుషువే యమునా ద్వీపే పుత్రం కామ వివాపరం. ఆ యమునా ద్వీపం ఉందే, ఆ తీరం దగ్గర ఉన్నటువంటి ఆ ద్వీపం ఉందే కుమారుణ్ణి కన్నది. అతడు చాలా అందమైనటువంటి వాడు. వ్యాస మహర్షి జాతమాత్రస్తు తేజస్వి తామువాచస్వమాతరం. సద్యోగర్భం వల్ల ఆయన కలిగాడు. కలిగినంత మాత్రం చేతనే అతడు పెద్దవాడిగా ఉన్నాడు. వెంటనే తల్లితోటి ఈ విధంగా అన్నాడు, తపస్యేవ మనః కృత్వా వివిశేజాది వీర్యాన్. తపస్యేవ మనః కృత్వా వివిశేజాతి వీర్యవాన్ గచ్చ మాతా యథా కామం గచ్చామ్యహమతః పరం. తల్లి, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళిపో. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇలా ఎప్పుడైనా మాతర్ యదా భవేత్ కార్యం, ఇది భవిష్యత్తుకు ఉపయోగించేటువంటి మాట అన్నమాట. మాతః యదా భవేత్ కార్యం తవ కించిదనుత్తమం స్మర్తవ్యోహం తదా శీఘ్రం ఆగమిష్యామి భామిని. అమ్మ, నీకెప్పుడైనా నా వలన ఏదో మంచి పని జరగాలి అని నువ్వు అనుకుంటే, భవేత్ కార్యం తవ కించిత్, ఏదైనా చిన్న పని అయినా సరే అది అనుత్తమం, ఉత్తమమైనదే ఉండాలి, అన్నిటికంటే గొప్పదే ఉండాలి. ఉత్తమం అంటేనే గొప్పమే, అనుత్తమం అంటే దీనికంటే గొప్పది మరొకటి కాదు, అంతటి గొప్పది అయినటువంటి పని ఏదైనా నీకు నా వల్ల జరగవలసింది ఉంటే అప్పుడు నువ్వు నన్ను స్మరించు. నువ్వు స్మరించినంత మాత్రము చేత నేను నీ దగ్గరికి వస్తాను అని మాటిచ్చాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆయనే
మనం ఇప్పుడు వేదవ్యాసుడు అని, పారాశరుడు అని, సాత్యవతేయుడు అని ఆ వ్యాసుల వారిని మనం చెప్పుకుంటాం. వేద విస్తార కరణాత్ వ్యాసనామా అభవన్ముని. వేదములను భాగములు చేసి విస్తరింపజేయడం చేత ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. పురాణ సంహితాశ్చక్రే, పురాణములన్నిటిని రచించాడు. మహాభారతముత్తమం, మహాభారతాన్ని రచించాడు. శిష్యులు ఆయన సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు అనేటువంటి, ఇంకా అసితుడు, దేవలుడు, వీరంతా శిష్యులు. ఆ శిష్యులందరికీ ఈ వేదాలను పరిరక్షించేటువంటి బాధ్యత అప్పగించాడు. తన కుమారుడైనటువంటి శుకుడు అతనికి వేదాలని, పురాణాలని, శ్రీమద్ దేవి భాగవతాన్ని అన్నిటినీ కూడా ఆయన చెప్పాడు. ఈ విధంగా ఆ మత్స్యగంధి వృత్తాంతం, ఆమెకు వ్యాసమహర్షి జన్మించడము చెప్పబడిందనమాట. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్యా మునేరితి కారణాచ్చ సముత్పత్తి సత్యవత్యా జశోదరే పరాశరేణ సంయోగ పునఃశంతరుణా తథా. మహానుభావుల యొక్క, గొప్పవారి యొక్క జీవితాల్లో ఏదైనా విషయాలు జరుగుతున్నప్పుడు వాటి నుండి మంచి విషయాలను మాత్రమే మనం గ్రహించాలి. ఆ సంఘటనల్లో, మహానుభావుల సంఘటనలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి జీవితంలో, వాటిల్లో మంచి సంఘటనలు మాత్రమే మనం గ్రహించాలి అని చెప్పాడు. దృష్టో ధర్మ వ్యతిక్రమ సాహసంచ మహతాం నతు దృష్టార్థే అవర దౌర్బల్యాత్ అని గౌతమ మహర్షి ధర్మసూత్రాల్లో రచించాడు. గొప్పవారి విషయంలో ఏదైనా ఎక్కడైనా దోషము కనబడినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ దోషం వల్ల కలిగేటువంటి దాన్ని, ఆ పాపం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, దాన్ని సహింపగలిగినటువంటి, దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళను చూసి సామాన్యులు కూడా వారు చేశారు కదా ఆ తప్పు నేను చేస్తాను అని అనుకోకూడదు. అందుచేత మహానుభావుల యొక్క జీవితాల్లో ఏవి మంచివి జరుగుతాయో వాటిని మాత్రమే మనం స్వీకరించాలి. వాటిలో మనకి ఏదైనా దోషముగా కనిపిస్తే అటువంటి వాటిని మనం పరిత్యజించాలి. అవి ఎందుకు జరుగుతాయి అంటే ఏదో ఒక మహా కారణం ఉంటే కానీ అవి జరగవు. అనంతరం ఆ ఋషులందరూ కూడా అడిగారు. అంటే దాశరాజు యొక్క కూతురుగా సత్యవతికి వ్యాసుల వారు జన్మించారు. తర్వాత సత్యవతిని శంతను మహారాజు వివాహం చేసుకున్నాడు, అది కూడా తెలుసు. అయితే శంతను మహారాజుకి భీష్ముడు ఒక కుమారుడు, ఆయనకి శాంతనవహ అని పేరు, శంతనుడి యొక్క కుమారుడు. గాంగేయ, గంగ యొక్క కుమారుడు ఆయన. అంచేత ఆ ప్రశ్న అడిగారు. బాగుందయ్యా, నువ్వు చెప్పినటువంటి వ్యాసుల వారి జననం తెలిసింది. తర్వాత మరి భీష్ముల వారు జన్మించారు. తర్వాత కదా శంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవడం, ఆమె యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనేటువంటి వారు జన్మించడం జరిగింది. ఆ భీష్ముల వారి యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగిందో చెప్పవలసింది అని అడిగారు. సా కథం నృపతిం ప్రాప్త శంతనుం ధర్మవిత్తమం శంతనో ప్రథమా పత్ని కావ్యభూత్ కథయాధునా భీష్మ పుత్రోధ మేధావి వసోరంశ కథం పునః. ఆ వసువుల అంశములో జన్మించినటువంటి వాడు భీష్ముడు. అష్టవసువుల్లో ఒక వసువు యొక్క ద్యౌహన్ పేరు పెట్టారు. ఆ వసువు యొక్క అంశతో జన్మించినటువంటి వారు భీష్ముడు వారు. అంచేత శంతను మహారాజుకి మొదటి భార్య ఎవరు? భీష్ముడు జన్మించాడు కదా, ఆ మొదటి భార్య ఎవరు? అలాగే తర్వాత శంతనుడు సత్యవతిని ఎందుకు వివాహం చేసుకున్నాడు? ఈ విషయాలన్నీ చెప్పవలసింది అంటే అప్పుడు సూతుల వారు చెబుతున్నాడు.
ఇక్ష్వాకువంశ ప్రభవో మహాభిష ఇతి స్మృత సత్యవాన్ ధర్మశీలశ్చ చక్రవర్తి నృపోత్తమ. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనేటువంటి ఒకనొక మహారాజు ఉండేవాడు. ఆయన అశ్వమేధ యాగాలు, వాజపేయములు, అనేక యజ్ఞములు అవి చేశాడు. ఆయన ఒకసారి బ్రహ్మసదనం, బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ ఉన్నారు. అక్కడే గంగ కూడా ఉన్నది. ఏంటంటే గంగ స్వర్గంలో ఉన్నటువంటిదే కదా. మొదట స్వర్గంగా అంటారు, ఆకాశగంగా అంటాం. మంచిగా స్వర్గంలోనే ఉన్నది మొట్టమొదటి గంగ. ఎందుకంటే విష్ణుపాదోద్భవ గంగా అని అంటూ ఉంటాం. అందుచేత ఆ అందరూ ఉన్నటువంటి ఆ సభలో గంగ కూడా ఉన్నది. మహానదిగా చెప్పబడేటువంటి ఆ గంగ కూడా స్వరూపముతోటి ఉన్నదన్నమాట. అయితే అక్కడ పెద్ద గాలి వీచింది. గాలి వీచి ఈ యౌవనవతి అయినటువంటి గంగ ఆ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రము ఎగిరింది. ఎగిరినప్పుడు ఆ సంఘటన అక్కడున్న దేవతలందరూ పరస్త్రీని ఆ విధంగా చూడకూడదనే అభిప్రాయంతో వాళ్ళంతా కళ్ళు మూసు తల ఉంచుకున్నారు. అయితే ఈ మహాభిషుడు అనేటువంటి ఈ రాజు మాత్రము ఆమెకేసి చూస్తూనే ఉన్నాడు. చూస్తూ రాజా మహావిషస్తాం తు నిశంక సమపశ్యత, ఎటువంటి శంక లేకుండగా అతడు ఆమెకేసే చూస్తున్నాడు. అలా చూసినప్పుడు ఏమైంది? సాపితం ప్రేమ సంయుక్తం నృపం జ్ఞాతవతీరది. ఆమెకు కూడా అతని పట్ల ప్రేమ కలిగింది. అతనికి ఆమె పట్ల ప్రేమ కలిగింది. ఆమెకు అతని పట్ల ప్రేమ కలిగింది. వీరిద్దరూ పరస్పరము చూసుకోవడం బ్రహ్మగారు చూశారు. చూసి ఏమయ్యా మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అని వాళ్ళిద్దరికి ఏం చెప్పారంటే గంగను శపించారు. ఎలాగ ఈ మహాభిషుడు భూలోకంలో ఉండేవాడే, ఈ గంగను శపించాడు, నీవు మానవకాంతగా జన్మిస్తావు అని. దృష్ట్వాతౌ ప్రేమ సంయుక్తౌ నిర్లజ్జౌ కామమోహితౌ బ్రహ్మాచుకోపతౌ తూర్ణం శశాపచ రుషాన్వితః మర్చలోకేషు భూపాల జన్మ ప్రాప్య పునర్దివం పుణ్యేన మహతావిష్టః త్వమాప్స్యసి సర్వదా. గంగాం తథోక్తవాన్ బ్రహ్మ వీక్ష్య ప్రేమవతీం రూపే విమనస్కౌదుతౌ తూర్ణం నిస్సృతౌ బ్రహ్మణోంతికాత్. ఆ విధంగా వాడు ఉభయలు కూడా కిందకు వచ్చేశారు. గంగము, ఈ గంగా నది అంటే ఆ తటంలో, ఆ గంగా నదీ తీరములో ఒక మానవ కాంతగా గంగ ఉన్నది. ఆయన మరొకరికి పుత్రుడిగా జన్మిస్తాడు. ఈ సందర్భంలో, ఇదే సందర్భంలో ఏతస్మిన్ సమయే చాష్టౌ వసవః స్త్రీ సమన్వితాః వశిష్ఠస్యాశ్రమం ప్రాప్త రమమాణా యదృచ్ఛయా. అష్టవసువులు, దాంట్లో పృథ్వాదీనాం, పృథువు మొదటి వసువు. ఈ అష్టవసువులు వారి వారి యొక్క భార్యలతోటి అరణ్యంలో తిరుగుతూ తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వచ్చారు. ఈ వశిష్ఠాశ్రమంలో నందిని అనేటువంటి ధేను ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భార్యలు ఆ నందిని ధేనువును చూసి, ఇది చాలా మంచిది, దీని పాలు తాగినట్లయితే ఎప్పుడూ కూడా యవ్వనంతో ఉంటారట, ఆయుర్దాయం ఎప్పుడు ఉంటుందట అని చెప్పుకున్నారు. చెప్పుకోవడంతో భార్య యొక్క కోరిక మేరకు ఈ జౌహ్ అనేటువంటి ఒకనొక వసువు తన భార్య యొక్క కోరిక మేరకు నందిని ధేనువును తీసుకువెళ్ళాడు. వశిష్ఠ మహర్షి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ఆశ్రమంలో నందిని ధేనువు లేదు. ఏమైంది అని ఆయన బ్రహ్మర్షి కదా, ఆయన ఒక్కసారి ఆలోచించి దివ్య దృష్టి చేత గ్రహించాడు. ఓహో, వీళ్ళందరూ కలిసి ఈ నందిని ధేను తీసుకుపోయారు అనుకుని వాళ్ళని శపించారు. ఆ శపించి ఏం చెప్పారంటే, వీరంతా కూడా
భూలోకంలో మానవులుగా జన్మిస్తారు అనడంతో వాళ్ళంతా వసువులు అష్టవసువులు కంగారు పడ్డారు. మహానుభావ, ఈ శాపానికి ఏదో విముక్తి దయచేయండి మీరు అని చెప్పారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, మిగతా 7 వసువులు 1 సంవత్సర కాలంలోనే వాళ్ళు మానవ జన్మ పుట్టి సంవత్సరం లోపే మళ్ళీ ఆ శాప విమోచన చేత వాళ్ళు మరణించి స్వర్గానికి వెళ్ళిపోతారు. అయితే ఎవరైతే ఈ నందినీ ధేనువుని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళాడో ఆ ద్యౌహ అనేటువంటి ఆయన మాత్రము దీర్ఘాయుషుతోటి చాలా కాలం భూమి మీదే ఉంటాడు అని చెప్పాడు. ఆ ద్యౌహ అనేటువంటి వసువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడే భీష్ముడు అనమాట. అంచేతే ఆయన చాలా కాలం ఆ కురువంశ సింహాసనాన్ని రక్షిస్తూ కురుక్షేత్ర యుద్ధం వరకు ఆయన మరణించేదాకా స్వచ్ఛంద మరణం ఆయనకి, అంతవరకు ఆయన జీవించాడనమాట. తస్మాత్ సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయః ఏవం శశాపధర్మాత్మా వసూస్తాన్ వారుణి స్వయం. అలా చెప్పిన తర్వాత వాళ్ళు అనుసంవత్సరం సర్వే శాపమోక్షము ఆప్స్యత, సంవత్సరం లోపుగానే వాళ్ళంతా శాపమోక్షాన్ని పొందుతారు చెప్పి, ఏనేయం వివృతా దేనుర్నందినీ మమ వత్సల తస్మాత్ ద్యౌహు మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి. ఈ నా నందినీ ధేనువుని ఎవరైతే తీసుకెళ్ళిపోయాడో మిగతా వాళ్ళంతా అతనికి సపోర్ట్ చేశారు. అయినప్పటికీ ఎవరైతే దాన్ని తీసుకుని వెళ్ళాడో అతడు మాత్రం దీర్ఘకాలం ఈ భూమి మీద జీవిస్తాడు అని. తస్మాత్వం మానుషీ భూత్వా జనయాస్మాన్ సరిద్వరే శంతనుర్నామ రాజర్షి తస్య భార్యా భవానఘే. ఇప్పుడు ఏమైంది? గంగ, స్వర్గములో ఉండేటువంటి గంగ బ్రహ్మశాపం కారణాత్తు భూమి మీద జన్మించారు. ఈ అష్టవసువులు కూడా వశిష్ఠ మహర్షి యొక్క శాపం కారణంగా భూమి మీద జన్మిస్తారు. అయితే శాపం ఇచ్చారు కదా, ఆ శాపానికి విరుగుడు కూడా ఆయన చెప్పేశాడు. జన్మించిన తర్వాత ఏదో సంవత్సరంలో మీరంతా మరణిస్తారు, స్వర్గానికి చేరిపోతారు. వాళ్ళు ఆ శాపం పొందిన తర్వాత ఆ చింతనతో ఎలాగా ఏమిటి అనుకుంటూ వస్తున్నారు. వస్తుంటే నదీ తీరంలో గంగ కనపడితే వారందరూ గంగను ప్రార్థించారు. అమ్మా, మేము వశిష్ఠ మహర్షి యొక్క ఇటువంటి శాపానికి మేము గురయ్యాం, మాకు ఈ విధంగా ఆయన శాప విమోచన చెప్పారు, కాబట్టి మా మీద దయతలిచి నీవు శంతను మహారాజును వివాహం చేసుకుని, అలా వివాహం చేసుకున్నట్టయితే నీ గర్భమునందు మేము జన్మిస్తాము, మేము జన్మించిన వెంటనే మమ్మల్ని ఈ నదిలో వదిలిపెట్టేస్తూ ఉండు, ఆ విధంగా సంవత్సరం లోపే మేము ఈ శాపము నుండి విముక్తం అయిపోతాము అని వాళ్ళు గంగను ప్రార్థించారు. అలా ప్రార్థించడం చేత గంగాపి నిర్గతా దేవి చించమానా పునః మహాభిషో నృపో జాత ప్రతీపస్య సుతస్తదా శంతనుర్నామ రాజర్షి ధర్మాత్మా సత్యసంగర. గంగ మానుషకాంతగా ఇక్కడ ఉన్నది. ఈ మహాభిషుడు అనేటువంటి అతడు ప్రతీపుని యొక్క కుమారుడిగా, ప్రతీపుడు దేశానికి రాజు, ఆ దేశానికి రాజు అయినటువంటి ప్రతీపుని యొక్క కుమారుడుగా ఈ శంతనుడు జన్మించాడు. ఈ శంతను మహారాజు ఏం చేశాడు అంటే, దక్షిణం సాల సంకాశమారుంభే జే శుభాననా శంతను నామ రాజర్షి ధర్మాత్మా సత్యసంగర ప్రతీపస్తు స్తుతిం చక్రే సూర్యస్య అమిత తేజస. ఈ శంతనుడి యొక్క తండ్రి ప్రతీపుడు, అంటే ప్రతీపునికి కుమారుడుగా మహాభీషుడు అనేటువంటి అతడు ప్రతీపునికి కుమారుడుగా శంతనుడుగా జన్మించాడు. ఈ ప్రతీపుడు ఒకసారి
నదిలో స్నానం చేసి సూర్యుడిని ప్రస్తుతిస్తాడు. ఆ సమయంలో ఆ నదీ జలము నుండి ఒకానొక స్త్రీ వస్తుంది, అంటే గంగ వస్తుంది. వచ్చి ఆయన కుడి అంకం మీద, కుడి తొడ మీద కూర్చుంటే అప్పుడు ఆయన అంటాడు, నేను పరస్త్రీల పట్ల వ్యామోహం ఉన్నవాడిని కాదు, నేను స్వీకరించను. నాహం పరస్త్రియం కామాత్ గచ్చేయం వరవర్ణిని. ఆమె ఏంది, మమ ఊరౌ ఆస్థితాసి త్వం కిమర్థం దక్షిణే శుభే సా తమాహ వరారోహ యదర్థం రాజసత్తమ స్థితా అస్మి అంకే కురుశ్రేష్ఠ కామయానాం భజస్వమాం. ఈ రాజు యొక్క కుడి తొడ మీద కూర్చుంది గంగ. కూర్చుంటే నువ్వు నా అంకం మీద కూర్చున్నావేమిటి అని ప్రశ్నించాడు. పిస్తే నువ్వంటే నాకు ఇష్టము, నేను చేత నీ అంకం మీద కూర్చున్నాను అంటే ఆయన ఏమంటాడు, నేను పరస్త్రీని, కామంతో చూసే వ్యక్తిని కాదు అని చెప్పి కుడి తొడ మీద ఎవరు కూర్చోబెట్టుకోవాలి అనేది ఇక్కడ వ్యాసులు వారు చెప్పారు. మనం ఈ ధర్మాన్ని కూడా గ్రహించవచ్చు. కూతురు లేదా కోడలు వాళ్ళు కుడిగరు మీద కూర్చునే అర్హత గలవారు. భార్య అయితే ఎడం తొడ మీద కూర్చోవాలి. కూతురు కానీ కోడలు కూడా కూతురు లాంటిదే కాబట్టి ఇక్కడ చెప్పారు ఆయన, సృషా మే భవ కళ్యాణి జాతే పుత్రేతి వాంఛితే అపత్యానాం సృషాణాంచ స్థానం విద్ధి శుచిస్మితే. ఇది దక్షిణం తొడ, కుడి తొడ అనేటువంటిది తమ సంతానానికి సంతానములాగే పోషించవలసినటువంటి కోడలు, వారి స్థానం అది. నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడి తొడ మీద కూర్చున్నావు, కాబట్టి నువ్వు నాకు కోడలు దాంటిదంటే. అందుచేత నా కుమారుడు ఉన్నాడు శంతనుడు, అతన్ని నువ్వు వివాహం చేసుకోవలసింది అని అంటాడు అన్నమాట. భవిష్యతి చ మే పుత్రస్తవ పుణ్యాన్న సంశయ తథేత్యుక్త్వా గతా సా వై కామిని దివ్య దర్శన. సరే అని ఆమె అంగీకరించింది. తర్వాత ఆ కశ్యపుడు, అదే ప్రతీపుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన కుమారుడితోటి చెప్పాడు, నాయన నువ్వు ఇలాగా విహారములకు దానికి వెళ్ళేటప్పుడు ఫలానా నదీ తీరం ఉంది, ఆ నదీ తీరంలో ఒకనొక ఆమె నీకు కనపడుతుంది, నీవు ఆమెను మాట్లాడుకుండగా ఆమెను వివాహం చేసుకో అని చెప్పి ఆయన చెప్తాడు. కామయానా వరారోహ తాం భజేథ మనోరమాం యది ప్రయాతి సా బాల త్వాం వనే చారుహాసిని. అలాగా వేటకో దేనుకో వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ కనబడుతుంది. ఆవిడంతటా ఆవిడే నిన్ను కోరుకుంటుంది. కోరుకుంటే నీవేమి అడగదు. నప్రస్తవ్యా త్వయా కాశీ మన్నియోగాన్నరాధిప. నువ్వు ఆమె యొక్క వివరాలవి నువ్వేమి అడగకు. ఆమె నిన్ను కోరుకుంటుంది, నువ్వు ఆమెను వివాహం చేసుకో. ధర్మపత్నీం చ తాం కృత్వా భవితా త్వం సుఖీ కిల. ఆమెను నువ్వు ధర్మపత్నిగా స్వీకరించినట్టయితే చాలా సుఖవంతుడు అవుతావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత కొంతకాలానికి ఆ ప్రతీప మహారాజు స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ శంతను మహారాజు రాజ్యానికి వస్తాడు. అలాగే శంతనుడు ఒకసారి వేటకై బయటికి వెళ్ళాడు, వనానికి వెళతాడు. వెళుతూ వెళుతూ అక్కడ తిరుగుతూ ఆ గంగా తీరానికి వెళతాడు. గంగా తీరంలో ఈ అందమైనటువంటి యువతి, గంగే యువతి అతనికి కనబడుతుంది. కనబడి తదర్శ మృగశాభాక్షీం సుందరీం చారుభూషణాం దృష్ట్వా తాం నృపతి మగ్నః పిత్రోక్తేయం వరానన. ఆమెను చూసేసరికి తండ్రి తనకు చెప్పినటువంటిది గుర్తుకొస్తుంది శంతనుడికి.
ఆమె అతనిని కోరి అడుగుతుంది. అడిగితే ఆమెను అంగీకరిస్తాడు. ఆమె గంగ అనే సంగతి అతనికి తెలియదు వాస్తవానికి. గంగా తీరంలో ఒకానొక స్త్రీ ఉంటుంది, అందమైనది. ఆమె నిన్ను కోరుకుంటుంది. నువ్వేమీ ప్రశ్నించకుండా ఆమెను స్వీకరించు, ధర్మపత్నిగా చేసుకో అని చెప్పి తండ్రి చెప్పాడు అంతే. కాబట్టి వస్తుతః ఆమె గంగే అనే సంగతి తెలియదు. అంటే దేవీ వా త్వం వా వామోరు మానుషీ వా వరాననే గంధర్వీ వాత యక్షీ వా నాగకన్యాప్సరాపి వా యాసి కాసి వరారోహే భార్యా మే భవ సుందరి ప్రేమయుక్త స్మితైవత్వం ధర్మపత్ని భవాచ్యమే. ఆవిడ ఎవరైతే ఏమిటి, ఏమని అడగద్దన్నాడు కదా. కాబట్టి నువ్వు దేవతా స్త్రీవో, లేదా మానుష స్త్రీవో, గంధర్వ స్త్రీవో, యక్ష స్త్రీవో, నాగస్త్రీవో, అప్సరస్కాంతవో, ఏమో నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎవరైతే ఏమి, నీకు నా పట్ల ఇష్టం ఉన్నది, నాకు నీ పట్ల ఇష్టం ఉన్నది, కాబట్టి నీవు నాకు ధర్మపత్నిగా ఉండవలసింది అని చెప్పి ఆమెను స్వీకరించాడు. అప్పుడు ఆమె అంటుంది, జానామి త్వాం నృపశ్రేష్ఠ ప్రతీపతనయం శుభం. ప్రతీపడు అనే రాజు యొక్క కుమారుడిగా నేను ఎరుగుతు నిన్ను. కానవాంఛతి చార్వంగి భావిత్వాత్ సదృశం పతిం. ఇంతటి గొప్పవాణ్ణి అంటే చంద్రుడు అంతటి గొప్పవాణ్ణి ఎవరు మాత్రం కోరుకోరు. వాగ్బంధేన నృపశ్రేష్ఠ వరిష్యామి పతింకిల. సరే, నేను వివాహం చేసుకోమంటున్నావు, చేసుకుంటాను. అయితే ఒక నియమం ఒకటి ఉన్నది, ఒక వాచనం, వాగ్బంధం. వాగ్బంధం అంటే ఒక మాటకి కట్టుబడి ఉండడం. ఏమిటంటే, శృణువే సమయం రాజన్ వృణోమి త్వాం నృపోత్తమ యచ్చ కుర్యామహంకార్యం శుభం వా యది వా అశుభం న నిషేధ్యా త్వయా రాజన్ న వక్తవ్యం తథా ప్రియం. యదా చ త్వం నృపశ్రేష్ఠ న కరిష్యసి మే వచః తదా ముక్త్వా గమిష్యామి యథేష్టం దేశమారిష. ఒప్పందం ఏమిటి అంటే, నియమం ఇది, నేను ఏం చేసినా నువ్వు మాట్లాడకూడదు. నేను చేసే పని మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, నువ్వేం మాట్లాడడానికి వీలు. ఒకవేళ నువ్వు కాదు అంటే నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఇది ఒప్పందం. నీకు దీనికి అంగీకారమైనట్టయితే నే చేసుకుంటాను, నిన్ను భర్తగా స్వీకరిస్తాను అంటే. మరి తండ్రి చెప్పాడు కదా, నువ్వేం మాట్లాడకుండా ఆమెను ధర్మపత్నిగా గ్రహించు, నువ్వు సుఖపడతావని చెప్పేశాడు కదా అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు. సరే అన్నాడు. నృపస్య మందిరం ప్రాప్త సుభగావరవర్ణిని నృపతిస్తాం సమాసాధ్య చిక్రీడ ఉపవనే శుభే. ఆమెను భార్యగా స్వీకరించి హాయిగా రాజభవనానికి తీసుకొచ్చాడు. ఆమెతోటి హాయిగా సుఖంగా ఆనందంగా కాలక్షేపం చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత 9 మాసాలు అయిన తర్వాత కుమారుడు జన్మించాడు. ఆమె తీసుకెళ్ళి ఆ కుమారుడిని తీసుకెళ్ళి గంగానదిలో వదిలేసింది. రాజుకు మాట్లాడడానికి లేదు. నేను మంచి చేసినా చెడు చేసినా నువ్వు మాట్లాడడానికి వీలు లేదన్న. మాట్లాడితే నేను వెళ్ళిపోతానని. అంచేత రాజు పాపం ఆమె పట్ల ఉన్న ప్రేమ చేత తనంతకు ముందు ఆమెకి ఇచ్చిన మాట ఒప్పందం వల్ల ఆమె చేసే పనిని కాదనలేకపోయాడు, అడ్డగించలేదు. ఇలాగా 1 2 3 4 5 6 7 7గురు పుత్రులు వరుసకు కలుగుతూ ఉండడం, ఆవిడ తీసుకెళ్ళి గంగానదిలో వదిలేస్తుండం. తర్వాత 8వ పుత్రుడు ఆయన భీష్ముడు, ఆయన జన్మించాడు. జన్మించినప్పుడు మామూలుగా ఇదివరకు చేసినట్లుగానే యథాప్రకారంగా యథాపూర్వంగా ఆమె తీసుకెళ్ళి గంగానదిలో వదిలేయాలనుకున్నాడు. రాజు అడ్డగించాడు. సంభవే చ దుష్టేయం రక్షయేద్వా నరక్షయేత్ ఏవం సంశయితే కార్యే కిం కర్తవ్యం మయాధునా వంశస్య రక్షణార్థం హి యత్నః కార్యః పరో మయా. 7గురు పుత్రులు ఇంతవరకు మరణించారు. ఇప్పుడు 8వ వాడు జన్మించాడు.
ఇతన్ని కూడా తీసుకెళ్ళి ఆమె అక్కడ పడేస్తుంది. ఇక నా వంశం ఏమైపోతుంది అని శంతను మహారాజు బాధపడ్డాడు. ఏదో విధంగా ఈమెను ఆపాలి అని అనుకున్నాడు. ఆపితే ఆవిడ విడిపోతుంది. ఎలాగ? వంశస్య రక్షణార్థం, వంశరక్షణ కోసమై ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఎలాగోలా ఆపడానికి ప్రయత్నించాలి. మునేర్యేన హృతాధేనుర్నందినీ స్త్రీజితేన హి తం దృష్ట్వా నృపతి పుత్రం తామువాచ పదే. ఈ వశిష్ఠ మహర్షి యొక్క ధేనువుని ఎవరైతే అపహరించాడో ఆ వసువే ఎక్కువ కాలం ఇక్కడ జీవిస్తారు అని ముని యొక్క శాపం కదా, వశిష్ఠ మహర్షి యొక్క. అంచేత ఆమెయే ఆ వసువే, జౌహ్ అనేటువంటి ఆ వసువే ఇప్పుడు 8వ పుత్రుడిగా జన్మించాడనమాట. దాసోస్మి, రాజు ఏదో విధంగా ఆమెను అతన్ని చంపకుండా ఆపాలి అని అనుకుంటున్నాడు. అనుకుని దాసోస్మిదవ తన్వంగి ప్రార్థయామి శుచిస్మితే పుత్రమేకం పుషామ్యేనం దేహి జీవంతమజ్యమే. ఈ ఒక్కడినైనా బతికించు, నీకు నేను దాసుణ్ణి, నిన్ను నేను యాచిస్తున్నాను, ఈ ఒక్క పుత్రుణ్ణైనా బతికున్నటువంటి వాడిని నా చేతికి ఇయ్యి. ఇంతవరకు నువ్వు 7 పుత్రుల్ని చంపేశావు, కాబట్టి నా వంశము నిర్వంశమైపోతుంది, కాబట్టి ఈ పుత్రుణ్ణైనా నువ్వు ఉంచు అని ప్రార్థించాడు. ఆమె వినలేదు. నా ఒప్పందం ప్రకారం నేను వెళ్ళి నా ఇష్టం చేస్తాను, నువ్వు అటగించడానికి వీలేదు, అటగిస్తే నేను వెళ్ళిపోతాను అంది. తదా అతి కుపితో రాజా తామువాచ అతి దుఃఖితః పాపిష్ఠే కింకరోం యజ్జ నిరయాన్న విభేషికిం. ఓ పాపిష్ఠురాల, ఏం చేస్తున్నావు, నువ్వు చేసే పని? యథేచ్ఛం గచ్చవా తిష్ట పుత్రీ పాపరతా సదా, యథేచ్ఛం గచ్చవా తిష్ట పుత్రో మే స్థీయతామిహ. ఒకటే, ఉంటే ఉండి పోతే పో, నా కుమారుడు మాత్రం నాకు కావాలి, ఈ 8వ కుమారుడిని మాత్రం నేను వదిలిపెట్టను, నువ్వు వెళ్ళిపోయినా సరే అన్నాడు. ఆవిడ వెళ్ళిపోతాను ఒప్పందం కదా, కాదంటే వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ ఇతన్ని మాత్రం వదిలిపెట్టను అన్నాడు. అయితే తేభ్యో దత్వా వరం జాత పత్నీ తే నృపసత్తమా దేవ కార్యార్థ సిద్ధ్యర్థం జానీహి సంభవో మహా సప్తతే వసవ పుత్రా ముక్తా శాపాత్ ఋషేస్తుతే గంగాదత్తమిమం పుత్రం గృహాణ శంతనో స్వయం గాంగే యోయం మహాభాగా భవిష్యతి బలాదక అద్య తత్ర నయామ్యేనం యత్రత్వం వై మయా వృత. అప్పుడు ఏమైందంటే ఆమె చెప్పింది గంగ, మహారాజా, ఈ యనమండు కూడా అష్టవసువులు, వీరు చేసినటువంటి పొరపాటు కారణంగా వశిష్ఠుని యొక్క శాపాన్ని పొందారు. ఆ శాపం పొందినటువంటి వారు నా గర్భమునందు జన్మించారు. వీరందరూ కూడా సంవత్సరములోగా మరణించి మళ్ళీ శాప విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళిపోతారు. అయితే 8వ వాడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం ఎక్కువ కాలము భూలోకంలో జీవిస్తాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పారు. ఆ కారణంగానే నేను ఈ 7గురిని అక్కడ గంగలో వదిలిపెట్టడం జరిగింది. ఇతడు నీ కుమారుడు గాంగేయ అని గంగ యొక్క కుమారుడిగా చాలా లోక ప్రసిద్ధినితడు పొందుతాడు. అయితే నేను ఇప్పుడు తీసుకువెళ్ళి నేనేమి గంగలో పడేసి చంపను, మనం ఎక్కడ కలుసుకున్నామో ఆ గంగా నదీ తీరంలో ఇతడిని ఉంచుతాను అని చెప్పారు. అంటే గంగా నదీ తీరంలోనే కదా వీళ్ళు కలుసుకుంటా, కాబట్టి అక్కడే ఉంచుతాను అని చెప్పారు. అలా అని ఆమె అతన్ని తీసుకుని వెళ్ళింది. గంగా నదీ తీరంలో అతన్ని వదిలి గంగ వెళ్ళిపోయింది. అతడు భీష్ముల వారు కూడా వసువు యొక్క అంశతో పుట్టినవాడు కదా, అంచేత పుట్టినంత మాత్రము చేతనే చాలా ప్రజ్ఞావంతుడు అయ్యాడు. ఈయన రాజు వెళ్ళేసరికి మళ్ళీ అతనికి కొంత సందేహం, ఈ కుమారుడు
గంగ చెప్పినటువంటి ఆ కుమారుడు అవునా కాదా అనేటువంటి కొంచెం సందేహం కూడా వచ్చినవాడు. గంగా తీరానికి వెళ్ళి శంతనుడు అతన్ని చూశారనమాట. ఆ నదిలో జలం చాలా తక్కువగా ఉంది. నదీం స్తోక జలాన్ దృష్ట్వా విస్మిత సమహీపతి. అక్కడే ఆడుకుంటూ ఉన్నటువంటి గొప్ప ధనుర్ధారి అయినటువంటి ఆ భీష్ముణ్ణి, ఆ కుమారుణ్ణి చూశాడు. అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తం వీక్ష విస్మితో రాజా నస్మజానాతి కించన అని చూసి ఆశ్చర్యపోయాడు. ఇతడు తన కుమారుడేనా, గంగ చెప్పినటువంటి అతనేనా అని సందేహం వచ్చింది. అయితే గంగనే ప్రార్థించాడు. గంగాం తుష్టావ భూపాల స్థిత తత్ర సమాహిత. ఏకాగ్ర బుద్ధితోటి, ఏకాగ్రమైన మనస్సుతోటి గంగని స్తుతిస్తే అప్పుడు గంగ చెప్పిందనమాట. పుత్రోయం తవ రాజేంద్ర రక్షితశ్చాష్టమో వసు దదామి తవ హస్తేతు గాంగేయోయం మహాతపా. ఓ రాజేంద్రుడా, ఇతడు నీ యొక్క కుమారుడే, ఇతడు గాంగేయుడు. ఈ అష్టమ వసువు, 8వ వసువు ఇతడు. ఆ వసువు యొక్క అంశతో పుట్టినటువంటి జన్మించిన వాడు. కీర్తికర్త కులస్యాస్య భవితా తవ సువ్రత. అతడు నీ వంశానికి గొప్ప కీర్తిని కలగజేసేటువంటి వాడయ్యా అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత శంతనుడు ఆ గాంగేయుడిని, అంటే భీష్ముడిని తీసుకుని వెళ్ళాడు. భీష్ముడు అని పేరు తర్వాత వచ్చాడు. గాంగేయుడిని తీసుకుని వెళ్ళాడు. గాంగేయుడు కొంత పెద్దవాడయ్యాడు. క్రమంగా యౌవన దశ వచ్చింది. వచ్చేక అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. యువరాజ్యేద గాంగేయం స్థాపయామాస పార్థివ. యువరాజ్యంలో స్థాపించాడు, యువరాజుగా చేశాడు. చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఒకసారి శంతనుడు వేటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గంగానదీ తీరములోనే వేటకు వెళ్ళాడు. నదీ తీరానికి వస్తూ ఉంటే గొప్ప సువాసన అతనికి వచ్చింది. ఏమిటి ఇక్కడ ఇంతటి సువాసన వస్తోంది, ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని అనుకున్నాడు. నా మందారస్య గంధోయం మృగనాభిమదస్య చ చంపకస్య నమాలత్యానకేతక్యా మనోహర. ఈ సువాసన ఏదో మందార పుష్పందో, చంపక పుష్పందో, కేతకీ పుష్పందో కాదు, చాలా విశిష్టమైనటువంటి సువాసన వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందా అని అలాగా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ గంగానదీ తీరానికి వచ్చాడు. అక్కడ సదర్శ నదీ తీరే సంస్థితాం చారు దర్శనాం శృంగార రహితాం కాంతాం సంస్థిత సుస్థితాం మలినాంబరాం దృష్ట్వా తామసితాపాంగీం విస్మిత సమహీపతి అస్యా దేహస్య గంధోయం ఇతి సంజాత నిశ్చయః తదద్భుతం రూపమతీవ సుందరం తథైవ గంధోఖిల లోక సమ్మతః వయశ్చ తాదృం నవ యౌవనం శుభం దృష్ట్వైవ రాజా కిల విస్మితో భూత్. ఆ గంగానదీ తీరంలో ఆమెను చూశాడు, సత్యవతిని అన్నమాట చూశాడు. ఆమె ఒంటి నుండి ఈ సువాసన వస్తోంది అని గ్రహించాడు. ఆమె చక్కని రూపము యౌవనము కలిగి ఉన్నటువంటిది. అయితే ఈ పల్లెవారు జాలరి వారి యొక్క కూతురు కదా, అంచేత ఏమి ఏదో విశేషమైనటువంటి వస్త్రధారణము, విశేషమైనటువంటి అలంకారాలు అట్లాంటివి ఏమీ ఆమె ఏం లేదు. సాధారణమైన స్త్రీగా ఉన్నది. ఆమె శరీరం నుండి ఇటువంటి వాసన వస్తోంది. అందమైనటువంటి రూపము కలిగినటువంటిది. కేయం కుతో వా సముపాగత అధునా దేవాంగనా వా కిము మానుషీవ గంధర్వపుత్రీ కల నాగకన్యా జానే కథం గంధవతి ను కామిని. ఈ గంధం ఈమె నుండి వస్తోంది అని మాత్రం తెలుస్తోంది. ఈమె ఎవరై ఉంటుంది? దేవతా స్త్రీయా, మానుష స్త్రీయా, గంధర్వ స్త్రీయా, నాగకన్య ఎవరై ఉంటుందా అని అనుకుంటూ ఉన్నాడు. ఆమెను చూసేసరికి అతనికి ఆమె పట్ల ప్రీతి కలిగినది.
మనోభవస్త్వన్ నృపకిం దునోతి యథా పునర్మం నవయౌవనాంచ దునోతి తత్రాపి రక్షణీయ ధృతి కులాచార పరంపరాసు. ఈ విధంగా అతనికి అభిమానం, ఆమె పట్ల ప్రీతి కలిగిన తర్వాత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను అడిగాడు, ఏకాకిని కిం వద చారునేత్రే వివాహితా వా న వివాహితాసి కాసి ప్రియే కస్య సుతాసి కస్మాదిహ స్థిత త్వం విజనే వరు. అందమైనటువంటి సుందరి, నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడ ఎందుకు తిరుగుతూ ఉన్నావు? నీకు వివాహం అయిందా లేదా? అంటే అతనికి ప్రీతి కలిగింది కదా, అంచేత వివాహం అయిందా లేదా అని అడిగాడు. అయితే అప్పుడు ఆమె సమాధానం చెప్పింది, దాసస్య పుత్రీ త్వమవేహి రాజన్. నేను ఇక్కడ దాశరాజు ఉన్నారు, ఆ దాశరాజు యొక్క కుమార్తెను. కన్యాం పితుశాసన సంస్థితాంచ, నేను అవివాహితను. పితుశాసన సంస్థితాంచ, తండ్రి యొక్క అధీనములో ఉన్నటువంటి దానిని అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇచ్చేవ ముక్త్వా విరరామ బాల కామాతురస్తం నృపతిర్బభాషే కురు ప్రవీరం కురు మాం పతిం త్వం వృథా న గచ్చేర్నను యౌవనంతే నచాస్తి పత్ని మమ వై ద్వితీయ త్వం ధర్మపత్ని భవ మే మృగాక్షి దాసోస్మి తేహం వశగః సదైవ మనోభవస్థాపయతి ప్రియే మాం. అప్పుడు అతను ఏమన్నాడు అంటే, నేను కురువంశపు రాజుని, నన్ను నీవు వివాహం చేసుకో. నాకు ఇప్పుడు భార్య లేదు. అంటే మరి గంగ లేదు కదా, నాకు ఇప్పుడు భార్య లేదు, కాబట్టి నన్ను వివాహం చేసుకోవలసింది అని అడిగాడు. అడిగితే ఆమె మరి తండ్రిని అడగాలి కదా. నాస్మి స్వతంత్ర త్వమవేహి కామం దాతా పితామే అర్థయతం త్వమాశు. నువ్వంటే నాకు ఇష్టమే, బాగానే ఉంది. నేనంటే నీకు ఇష్టం ఉంది, బాగానే ఉంది. కానీ నేను కన్యను, తండ్రి అధీనంలో ఉన్నదా, కాబట్టి స్వతంత్రురాలను కాదు. నువ్వు మా తండ్రి గారిని అడుగు, ఆయన అంగీకరిస్తే సరే. నాస్మి స్వతంత్ర త్వమవేహి కామం దాతా పితామే అర్థయత్వం త్వమాశు. నన్ను నీకు ఇచ్చి వివాహం చేయాలంటే కన్యాదాత ఎవరంటే నా తండ్రి. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రార్థించు. నస్వైరిణీయాస్మ్యపి దశపుత్రి పితుర్వశేహం సతతం చరామి. నేనేదో పల్లె స్త్రీని కదా, నేను స్వేచ్ఛగా ప్రవర్తిస్తాను అని అనుకుంటున్నామేమో. కాదు, నేను ఈ వంశంలో ఈ జాతిలో పుట్టినప్పటికీ కూడా నేను తండ్రి అధీనంలో ఉన్నాను. తండ్రి యొక్క అంగీకారంతో ఏ పనైనా చేస్తాను. కాబట్టి నీకు ఆయన్ని వెళ్ళి ప్రార్థిస్తే ఆయన అంగీకరిస్తే సరే. సచేద్దదాతి, అతడు కనుక నీకు ఇచ్చి వివాహం చేస్తే నాకు అంగీకారమే అని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు దగ్గరికి వెళ్ళగానే మహారాజు వచ్చాడు. మహారాజు వస్తే ఆయనకు ఓబా లేచి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, దాసోస్మి తవ భూపాల కృతార్థోహం తవాగమే ఆజ్ఞాం దేహి మహారాజా యదర్థమిహ చాగమ. తండ్రి మహారాజా, మీరు ఆజ్ఞ ఇవ్వండి, మీరు దేనికేసి వచ్చామో చెప్పండి అని అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు, ఇంకో మీ అమ్మాయి, ఆమెను నేను ధర్మపత్నిగా చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే అప్పుడు దాశరాజు ఏమన్నాడంటే, కన్యారత్నం మదీయం చేత్ యత్వం ప్రార్థయసే నృప దాతవ్యంతు ప్రదాస్యామి నత్వదేయం కదాచన తస్యా పుత్రో మహారాజా త్వదంతే పృథివీపతి సర్వదా చ అభిషేక్తవ్య నాణ్య పుత్రస్తవేతి వై. రాజానో బహువల్లభా అని రాజులకు అప్పట్లో అనేక మంది భార్యలు ఉండొచ్చు, తప్పులేదు, అప్పటి ధర్మశాస్త్రం ప్రకారంగా. అందుచేత దాశరాజు ఏమన్నాడంటే, నీకు అనేక మంది భార్యలు ఉండొచ్చు, పుత్రులు అనేక మంది ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎవరికి రాజ్యం ఇస్తావు?
అప్పుడు నా అమ్మాయి గతి ఏమవుతుందో. అందుచేత ఏమన్నాడు, నాకు మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదయ్యా, కానీ ఆమెకు కలిగిన కుమారునికే నువ్వు రాజ్యాన్ని అప్పగించాలి, అది నీకు అంగీకారం అయితే చెప్పు అన్నాడు. ఆ మాట వినేసరికి శంతను మహారాజుకి ఆలోచన వచ్చింది. ఎందుకంటే గొప్ప ప్రజ్ఞావంతుడైనటువంటి గాంగేయుడు ఉన్నాడు, అతడికి యువరాజుగా పట్టాభిషేకం కూడా చేశాడు. అతన్ని కాదని ఇప్పుడు ఈ చేసుకోబోయేటువంటి సత్యవతి కుమారులకి నీ రాజ్యం ఇస్తాను అని అంగీకరించాలి, ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన విచారం, లోపల మనస్సులో విచారం ఉన్నది, కానీ సత్యవతి పట్ల కోరిక మిక్కుటంగా ఉన్నది. ఏం చేయాలి అని బాధపడ్డాడు. బాధపడుతూ ఉంటే ఈ విషయాన్ని భీష్ముడు గ్రహించాడు. తెలుస్తుంది కదా, యువరాజు అంచేత లోకంలో ఫలానా విషయం ఇలా జరిగిందట, అలా అన్నట అని చెప్పుకుంటారు కదా నలుగురు. ఆ విధంగా కర్ణాకర్ణికగా ఆయనకి తెలిసింది. భీష్ముల వారికి తెలిసి తండ్రి దగ్గరికి వెళ్ళాను. తండ్రితో అంటున్నాడు అనమాట, అకార్యమప్యాచరితం చతేన గురోరనుజ్ఞాచ గరీయసీకృత ఇదం శరీరం తవ భూపతే న క్షమోస్మి నూనం వద కిం కరోమ్యహం. తండ్రి చెప్పినప్పుడు అది అకార్యమైనా సరే కొడుకు చేయాలి. ఏమిటి పని అని తండ్రిని ప్రశ్నించడానికి లేదు. అటువంటిది ఈ శరీరం అంతా నీది కాబట్టి నీ సేవకై ఇది ఉన్నది, నువ్వు ఏం చెబుతావో చెప్పు, నేను ఆ పని నేను చేస్తాను. నా శోచనీయం మయి వర్తమానేపి అసాధ్యమర్థం ప్రతిపాదయాం అద. నేనుండగా ఇది అసాధ్యము అని నువ్వేమీ అనుకోకర్లేదు, ఏం చేయాలో చెప్పరు. బ్రూహిమే రాజన్ తవ కాస్తి చింత, నీకు ఆ ఆలోచన ఏమిటో, ఆ చింత ఏమిటో నాతో చెప్పవలసింది. దిక్తం సుతం యః పితురీప్సితార్థం క్షమోపి సన్న ప్రతిపాదయేత్యః జాతేన కిం తేన సుతేన కామం పితుర్న చింతాం హి సముద్ధరేత్యః. అది ఇంకా కొడుకుగా జన్మించడం ఎందుకయ్యా, తండ్రి యొక్క కోరిక తీర్చగలిగి కూడా తీర్చకపోయినట్లయితే ఇక ఆ తండ్రికి కొడుకుగా ఉండడం ఎందుకు అన్నాడు. ఆ మాట విని రాజు తన యొక్క విషయాన్ని చెప్పేశాడు. చెప్పేస్తే అప్పుడు ఈ గాంగేయుడు మంత్రి ఆ పెద్దవాళ్ళతోటి, మంత్రులతోటి, వాళ్ళందరితో కూడి సంప్రదించాడు. సంప్రదించి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన అభ్యర్థన చెప్పాడు. పిత్రే దేహి సుతాంతేజ్య ప్రార్థయామి సుమధ్యమా మాతా మేస్సు సుతేయంతే దాసోస్మి అస్యాహ పరంతప. అయ్యా, మీ కూతుర్ని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి, ఆమె నాకు తల్లి, నేను ఆమెకు కుమారుడను అన్నాడు. అంటే అప్పుడు దాసురాజు అన్నాడు, బాగానే ఉంది, త్వంగృహాణ మహాభాగా పత్నీం కురు నృపాత్మజ పుత్రోస్యా నభవేద్రాజా వర్తమానే త్వయీతి. నువ్వు దాశరాజు అంటున్నాడు, త్వంగృహాణ మహాభాగ పత్నీం కురు నృపాత్మజ, నువ్వు తీసుకోవయ్యా, నీవు వివాహం చేసుకో, నువ్వు మా అమ్మాయిని భార్యగా స్వీకరించన్నాడు. అంటే తప్పయ్యా, మాతేయం మమ దాసేయి రాజ్యం నైవ కరోమ్యహం పుత్రోస్య సర్వదా రాజ్యం కరిష్యతి న సంశయ. ఆమె నాకు తల్లి, ఈమెను మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి, ఆమెకు కలిగినటువంటి సంతానం తప్పనిసరిగా రాజ్యాధికారం పొందుతాడు, దీంట్లో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే దాశరాజు అన్నాడు, పౌందయ్య,
నువ్వు సత్యవాక్య పరిపాలకుడివే, నువ్వు అట్లాగే చేస్తావు, బాగుంది. కానీ సత్యం వాక్యం మయా జ్ఞాతం పుత్రస్తే బలవాన్ భవేత్ సోపి రాజ్యం బలాన్ నూనం పుణ్యాదితి నిశ్చయ. అది నువ్వు సత్యవాక్యం మీద నిలబడి ఉంటావు, బాగుంది, నీకు రాజ్యం అక్కర్లేదు, మా అమ్మాయికి కలిగినటువంటి సంతానానికే రాజ్యం ఇస్తా అన్నావు, బాగుంది. కానీ రేపొద్దు నీకు కుమారులు కలుగుతారు కదా, మరి వాళ్ళు స్వీకరించవచ్చు కదా. వాళ్ళు సత్యవతి కుమారుల్ని పక్కకు గెంటేసి వాళ్ళు రాజ్యాధికారం స్వీకరించవచ్చు కదా. ఎలాగా అన్నాడు అంటే, అప్పుడు నదార సంగ్రహం నూనం కరిష్యామి సర్వథా సత్యమేవ వచనం తాత మయా భీష్మం వ్రతం కృతం. అది అందుకే భీష్ముడని పిలిచింది. అసలు నేను వివాహమే చేసుకోను, నేను ఈ వ్రతము భీష్మం వ్రతం చాలా భీష్మమైన భయంకరమైనటువంటి నియమం, దీన్ని ఎప్పుడూ తప్పను, నేను అసలు వివాహమే చేసుకోను. కాబట్టి మా పుత్రులు ఈ సత్యవతికి కలిగినటువంటి పుత్రులకి ఇబ్బంది కలిగిస్తారేమో నువ్వు అనుకోవలసిన అవసరమే లేదు. కాబట్టి తప్పనిసరిగా మీ కూతురికి కలిగినటువంటి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి నీవు ఈమెను మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయవలసింది అని అన్నాడు. ఏవం కృతాం ప్రతిజ్ఞాంతు నిశమ్య జషజీవక దదౌ సత్యవతీం తస్మై రాజ్ఞే సర్వాంగ శోభన. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాశరాజు సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం చేశాడు. తర్వాత ఆ శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. కలిగిన తర్వాత కొంత కాలం అయిన తర్వాత ఆ చిత్రాంగదుడు అతడు చాలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు, ఎవరిని లక్ష్యం చేసేవాడు కాదు. ఒకసారి అతనికి గంధర్వుడికి యుద్ధం జరిగింది. ఆ గంధర్వుడు యుద్ధంలో అతడు మరణించాడు. తర్వాత విచిత్రవీర్యుడు, ఆ విచిత్రవీరుడు పెద్దవాడయ్యాడు, యౌవనం వచ్చింది, అతనికి వివాహం చేయాలి అనుకున్నాడు. అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. అప్పుడు భీష్ముడు అక్కడికి వెళ్ళి రాజులందరినీ ఓడించి కాశీరాజు కుమార్తెలు ముగ్గురు, అంబా, అంబిక, అంబాలిక, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చేశాడు. అయితే దాంట్లో అంబ అనేటువంటి ఆమె, నేను సాల్వరాజుని ఇష్టపడ్డాను కాబట్టి స్వయంవరంలో అతన్ని వివాహం చేసుకోవాలనుకున్నాను, నేను మరొకరిని కోరుకున్నప్పుడు మరొకరికి ఇచ్చి వివాహం చేయడం మంచిది కాదని చెప్తే ఆమెను వెనక్కి పంపించేశాడు. ఇంకా మిగతా ఇద్దరు అంబిక, అంబాలిక, వారిద్దరిని ఈ విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశాడు. వారికి కలిగినటువంటి సంతానం ఏమీ లేదు. ఇంతట్లో ఏమైందంటే ఆ విచిత్ర వీరుడు కాస్త మరణించాడు. మరణించిన తర్వాతగా కురువంశం అనుస్యూతముగా నడవకపోయే పరిస్థితి వచ్చింది. అంటే వంశానికి విచ్ఛిత్తి వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు సత్యవతి వ్యాసుల వారిని ప్రార్థిస్తే ఆ వ్యాసుల వారు వచ్చారు. ఆయన మాట ఇచ్చారు కదా, నువ్వు ఎప్పుడైనా నన్ను స్మరిస్తే ఆ పని కోసమనే వస్తాను, ఎటువంటి చిన్న పని అయినా సరే, అది తప్పనిసరి ముఖ్యమైనటువంటిది పని అయినప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఆ విధంగా ఆయన వచ్చారు. వస్తే వారితోటి విషయం చెప్పారు. చెబితే ఆయన వ్యాసుల వారు అందుకు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అంబిక వ్యాసుల వారితో కలిసినప్పుడు ఆమె వ్యాసుల వారి యొక్క, అంటే ఆయన ఋషి కదా, గడ్డాలు ఇవి జటలు అవి ఉంటాయి, అంచేత ఆయనని చూసి కళ్ళు మూసుకుంది సంభోగ సమయంలో. అందువల్ల ఆమెకు ధృతరాష్ట్రుడు అంధుడిగా జన్మించాడు. అయ్యో, అంధుడు జన్మించాడే, అతనికి రాజ్యాధికారం ఉండదు అంధుడికి, ఎట్లాగా అనుకుని మళ్ళీ వ్యాసుల వారిని ప్రార్థిస్తే అప్పుడు
అంబాలిక యందు మళ్ళీ సంతానం కలిగింది. అయితే అక్కడ ఆ జన్మించినటువంటి అతడు పాండురోగముతోటి అతనే పాండురాజు జన్మించాడు. పాపం సత్యవతి బాధపడి వ్యాసుల వారిని మళ్ళీ ప్రార్థిస్తే ఈసారి అంబాలిక ఏం చేసిందంటే తన దాసీని పంపించింది. ఆ దాసీకి జన్మించినటువంటి వాడే విదురుడు అనమాట. ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు ముగ్గురు కూడా వ్యాసుల వారి వలన ఆ అంబాలికలకు జన్మించినటువంటి వాళ్ళు. అయితే దీంట్లో విదురుడు దాసీపుత్రుడు కాబట్టి వాళ్ళు ఉభయులే. ఎవరు? ధృతరాష్ట్రుడు, పాండురాజు. వారే కురురాజ్యానికి ఉత్తరాధికారులు అయ్యారన్నమాట. తర్వాత ఈ ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి వివాహం చేశారు. గాంధారికి 9 పుత్రులు జన్మించారు. పాండురాజుకి కుంతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహానికి ముందు ఒకసారి కుంతిభోజుడు, ఆయన పేరు, ఈ కుంతి యొక్క తండ్రి పేరు కుంతిభోజుడు అంటారు. ఆయన ఒకసారి దుర్వాసుడు వచ్చినప్పుడు, ఆయన చాతుర్మాస్య వ్రతానికి వచ్చినప్పుడు ఆయనకి సేవలు చేయడానికి కూతురైన కుంతిని నియమించారు. ఆమెకి సేవలు చేసింది. ఆయన చాతుర్మాస్యం పూర్తయింది. నువ్వు చాలా బాగా సేవ చేసావమ్మా అని చెప్పి ఆయనకి వరం ఇచ్చారు. ఒక వరం మంత్రోపదేశం చేసి ఆయన వెళ్ళాడు. ఆమె ఋషి ఇచ్చినటువంటి మంత్రం ఎలా ఉంటుందో, ఫలిస్తుందో లేదో చూద్దాం అని అనుకుని తెల్లవారితో ఉదయమే స్నానం చేసి ఎదురుగా సూర్యుడు కనపడ్డాడు. ఎవరిని ప్రార్థించాలో పాపం చిన్నపిల్ల ఆవిడ కూడా తెలియదు. కాబట్టి ఎదురుగా సూర్యుడు కనపడితే సూర్యుడిని ప్రార్థించింది. అంతే, సూర్యుడు వచ్చేసి అయితే ఈవిడేముంది, బాగానే ఉంది, మంత్రం పనిచేసింది, నువ్వు ఇంకా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయింది అంటే అబ్బాబే నువ్వు మంత్ర ఉపాసన చేయడం వల్ల నేను వచ్చాను, నన్ను పిలిచేవు, నేను వచ్చాను, వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటే కుదరదు, అర్థంగాను అన్నాడు. ఆహూతోస్మి కథం కుంతి త్వయా మంత్రబలేన వై నమాం భజసి కస్మాత్వం సమాహూయ పురోగతం కామార్తోస్మి సితాపాంగి భజ మాం భావ సంయుతం మంత్రేణాధీనతాం ప్రాప్తం క్రీడితుం నయమామితి. నువ్వు పిలిచేవు, నేను వచ్చాను, అంచేత నన్ను వెళ్ళిపోమంటావేటి, నువ్వంటే నాకు ఇష్టము అని అంటాడు. అంటే అప్పుడు ఆమె అన్నది, కన్యాస్మ్యహంతు ధర్మజ్ఞ సర్వసాక్షిన్నమామ్యహం తవాప్యహన్న దుర్వాచ్య కులకన్యాస్మి సువ్రత. నువ్వు సర్వసాక్షివి, నువ్వు ఇట్లా అంటే ఎలాగయ్యా, నేను ఉన్నతమైనటువంటి వంశములో జన్మించినటువంటి దానిని, కన్యను, నా పట్ల నువ్వు ఎలా ఉంటే ఎలాగా అంటే, లజ్జామే మహతీ చాజ్య ఇది గచ్చామ్యహం వృధా వాచ్యతాం సర్వదేవానాం యాస్యాం యత్ర న సంశయః. అయితే ఆయన ఏమన్నాడు, నేను వృధాగా వెళ్ళిపోతే దేవతలందరిలో నాకు అవమానం, అటువంటి అవమానం నాకు కలుగుతుంది వెళ్ళిపోతే. చివరికి ఏమైంది అంటే, ఇంకా ఆమె పాపం కాదనలేకపోయి సూర్యుని వలన కుమారుణ్ణి పొందింది. గర్భం దధార శుశ్రోణి సుగుప్తే మందిరే స్థిత ధాత్రీ వేద ప్రియా చైక నమాతా జనస్తథ. తల్లి కాని తండ్రి కాని ఎవరికి తెలియదు. ఆ ధాత్రి ఒక్కతి, జాగ్రత్తగా దాది ఒక్కతి ఆమెను చూసుకున్నది. తర్వాత ఆమె సూర్యుని యొక్క తేజస్సుతోటి కుమారుణ్ణి కన్నది. ఆ కన్నటువంటి కుమారుణ్ణి ఒక పేటికి యందు పెట్టి ఆ దాదికి అప్పగించి నీళ్లలో వదిలేవి. కింకరోమి సుతార్థాహం త్యజే త్వాం ప్రాణవల్లభం మందభాగ్యాత్యజామి త్వాం సర్వలక్షణ సంయుతాం.
పాతు త్వాం సుగుణాగుణా భవతి సర్వేశ్వరీ చాంబిక. ఆమె విదలాలని ఆమెకి ఉండదు, కానీ వంశము యొక్క ప్రతిష్ట, తండ్రి యొక్క ప్రతిష్ట, అటువంటి స్థితిలో ఆమె ఆలోచించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుమారుణ్ణి వదిలిపెట్టి చాలా బాధపడింది. ఆ తల్లి ఆదిశక్తియే, కాత్యాయనియే నిన్ను రక్షించుగాక అని ప్రార్థించిందనమాట. ఈ మంజూషలో వెళుతూ ఉన్నటువంటి పెట్టిలో వెళుతూ ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి సూతస్య భార్య రాధా, సూతుడి యొక్క భార్య రాధ అనేటువంటి ఆమె ఆ కుమారుణ్ణి పెంచిందనమాట. అతడే కర్ణుడు. తదనంతరం కుంతి పాండురాజును వివాహం చేసుకున్నది. పాండురాజు వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి పాండురాజు వేటకు వెళ్ళాడు. మృగయాం రమమాణస్తు వనే పాండుర్మహాబల జగాన మృగబుద్ధ్యాతు రమమాణం మునిం వనే. అతడు దూరశ్రవణ విద్య ఉంటుంది. ఆ విద్య ఉండడం వల్ల దూరంగా చప్పుడైతే ఏం చేస్తుంటారంటే ఇక్కడి నుంచే ఆ మృగం అనే దృష్టితోటి వీళ్ళు కొడుతుంటారు. ఆ విధంగా కొడితే ఒక ముని మరణించాడు. ఆ మునికి తగిలిందనమాట. తగిలిస్తే అతడు ఆ ముని రాజుని శపించాడు, పాండురాజు. ఎందుకంటే అక్కడ ఆ మును స్త్రీ పురుషుల జంట వాళ్ళు సంగమిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పాండురాజు వేసిన బాణం వాళ్ళకి తగిలింది. అంచేత నీవు శాపం ఎట్లా ఇచ్చాడు? అందుకోసం శప్తస్తేన తదా పాండు మునినా కుపితేన చ స్త్రీ సంగం యది కర్తాసి తదాతే మరణం ధ్రువ. నువ్వు స్త్రీతో సంగమించినట్లయితే నీకు మరణం లభిస్తుంది, మరణం పొందుతావు నువ్వు అని చెప్పాడు. అలా శాపం పొందడంతో పాండురాజు కుంతి, మద్రదేశపు కన్య మాద్రి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్లతోటి సంతానం కలిగేటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పుడు పాండురాజు కుంతిని ప్రార్థిస్తాడు. ఏమిటి అంటే, నీవు మంత్రోపదేశం పొందినావు కదా, కాబట్టి ఆ మంత్రం ద్వారా నీవు దేవతల యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందవలసింది, సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు అని చెప్తాడు. అప్పుడు పాండురాజు యొక్క అనుమతితోటి ధర్మదేవత వలన ధర్మరాజుని, ఆ వాయుదేవత వలన భీముణ్ణి, ఇంద్రుడి వలన అర్జునుణ్ణి కంటుంది. తర్వాత మాద్రి కూడా ఆ కుంతి దగ్గరే ఆ మంత్రాన్ని స్వీకరించి అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందుతుందన్నమాట. ఆ విధంగా పాండవులు 5 ఏర్పడ్డారు. అయితే తర్వాత పాండురాజు ఒకానొక మంచి వసంతకాల సమయంలో చక్కగా ఉద్యానవనంలో ఉన్న సందర్భంలో భార్య పట్ల కామమోహితుడై మాద్రిని కలుసుకుంటాడు. స్త్రీ సంగమం చేసినట్లయితే మరణిస్తావని శాపం కదా, అందువల్ల పాండురాజు మరణించాడు. మరణిస్తే పాపం మాద్రి చాలా బాధపడింది. అయ్యో, తన కారణంగా రాజు మరణించాడే అని. అలా బాధపడినటువంటిదై తాను సహగమనం చేసింది. తన పుత్రుల్ని కుంతికి అప్పగించి ఆమె సహగమనం చేస్తారు. ఆ విధంగా కుంతి ఈ పాండవుల 5 కూడా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ హస్తినాపురంలో జీవిస్తూ ఉన్నదన్నమాట. భీష్మాదులందరూ కూడా వారిని చక్కగా ఆదరిస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా కొంతవరకు మనం ఈరోజు ద్వితీయ స్కంధం చెప్పుకోవడం జరిగింది. ఇంకా తర్వాతది మరుసటి రోజు, తర్వాత రోజు రేపు చెప్పుకుందాము. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. సమస్త సన్మంగళాని భవంతు.